నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాక్స్ సిలికా మీద ఒప్పందం, ఆ ఒప్పందం మీద భారతదేశం సంతకాలు చేయడం, చైనాని కంటైన్ చేయడం కోసమని జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ వారు అభిప్రాయపడుతున్నారు. అంటే చైనా దూకుడు రేర్ ఎర్త్ మినరల్స్లో కానీ క్రిటికల్ మినరల్స్లో కానీ చైనా గుత్తాధిపత్యాన్ని సవాల్ చేయడానికే ఈ పాక్స్ సిలికా కూటమి ఏర్పడింది. అమెరికా, భారత్, దక్షిణ కొరియా, జపాన్, ఇంకొక 8 దేశాలు, ఇంకా చాలా దేశాల్లో ఈ కూటమిలో జట్టు కట్టవచ్చు, ఈ కూటమిలో జాయిన్ కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు ఏంటి పాక్స్ సిలికా, ఎందుకింత అత్యవసరం? ఆయిల్ స్టీల్ యుగం నుంచి ఈరోజు కంప్యూటింగ్ అలాగే చిప్స్ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది చేరటం వల్ల భారతదేశానికి వనగూరే ప్రయోజనం ఏంటి? అండ్ ఆసియా ఖండంలో పెరిగిపోతున్న చైనా గుత్తాధిపత్యాన్ని సవాల్ చేయడం కోసం అమెరికా పంచెను చేరటం ఏంటి? ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, అండ్ మనతో పాటు జాయిన్ అయ్యారు పెంటపాటి పుల్లారావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్. మరి కాసేపట్లో రియాజ్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అండ్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా. టు స్టార్ట్ విత్ పెంటపాటి పుల్లారావు గారు, నమస్కారం అండి. సార్ నమస్తే పుల్లారావు గారు. నమస్తే, హోప్ వినిపిస్తున్నట్టుంది. సార్ ఏంటి పాక్స్ సిలికా ఏంటి, ఈ హడావిడి ఏంటి? అర్జెంటుగా మనం 20వ తేదీన సంతకాలు చేయటం ఏంటి? అమెరికా ఒత్తిడి చేసిందా, లేదా నిజంగా మనకు కూడా ఇందులో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే సైన్స్ అనేది రోజు రోజుకి మారిపోతాం. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మొన్న జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఏం బయటికి తీసుకొచ్చింది? 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడిపోతాయని అందరికి తెలుసు. స్పష్టంగా చెప్పారు వరల్డ్ ఎక్స్పర్ట్స్. ఆ పెద్ద పెద్ద పేర్లన్నీ మీరు చూశారు, వాళ్ళందరూ చెప్పారు. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చైనా లీడ్లో ఉన్నాడు. క్రిటికల్ మినరల్స్, చిప్ టెక్నాలజీ అన్నిటిలో లీడ్గా ఉంది. అమెరికా ఎవరు పట్టించుకోలేరు బ్యాక్గ్రౌండ్. చైనా సడన్గా లీడ్లోకి వచ్చేసి, చైనా సామాన్యమైన దేశం కాదు, సామాన్యమైన ప్రజలు కాదు. వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తాం. మనకి ఎంత హిస్టరీ ఉన్నదో వాళ్ళకి ఎంత హిస్టరీ ఉన్నది, ఇంకా ఎక్కువ ఉన్నది. డిసిప్లిన్ ఉన్నది, పద్ధతి ఉన్నది, వాళ్ళ భాష అంటే వాళ్ళకి ప్రేమ, ఇవి ఉన్నాయి. వాళ్ళ లీడ్లో ఉన్నారు. వాళ్ళ లీడ్లో తగ్గించడానికి అమెరికా చాలదు. అమెరికా ఎన్ని కౌరులు చెప్పినా, డొనాల్డ్ ట్రంప్ చెప్పింది టాలెంట్ మనకు లేదు అన్నాడు 2 నెలల క్రితం. టాలెంట్ లేదు ఈ దేశంలో అన్నారు. ఇవన్నీ మిగతా దేశాలు అందరూ కలిపి ఇన్వెస్ట్ చేసి, పాక్స్ సిలికా అంటే పీస్, సిలికా అంటే ఈ చిప్ తయారు చేసే మినరల్. ఆ పేరు పాక్స్ అంటే లాటిన్ భాషలో పీస్, శాంతి. పీస్ కోసం అందరూ మనం పనిచేస్తున్నామని ఫస్ట్ భారతదేశాన్ని పిలవలేదు, తర్వాత ఇన్వైట్ చేసి. సో ఆ అలయన్స్లో ఈ అలయన్సెస్ ఎందుకు ఫామ్ చేస్తున్నామంటే మన దగ్గర రిసోర్సెస్ చాలవు. మనం ఒంటరిగా ఏం చేయగలం? భారతదేశం అంత డబ్బు ఎక్కడ పెట్టారు? మన టెక్ కంపెనీలు ఉన్నాయి. ఈ 20 పెద్ద టెక్ కంపెనీలు ఏంటి? ఇన్ఫోసైస్, మహేంద్ర, విప్రో, టీసీఎస్, 20 టెక్ కంపెనీస్ దగ్గర లక్షల కోట్లు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిజర్వ్ ఫండ్స్లో, బ్యాంక్స్లో, ఎఫ్డీస్లో ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏంటంటే ఇంకో చోట ఏమన్నా ఇన్వెన్షన్ వస్తే ఇక్కడ వాళ్ళకి పని చేయటం, లాభాలు రావటం, తక్కువ జీతాలు ఇవ్వటం, ఇక్కడ అన్ని చేయటం, చేసుకుని పెద్ద కంపెనీలు అయిపోయాయి. పర్వాలేదు, మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదో వస్తున్నాం పోతున్నాం మొదలు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి, చిప్ టెక్నాలజీ కావాలి, మ్యాగ్నెట్స్ కావాలి, ఎన్నో కావాలి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళొకళ్ళని పట్టుకునే చేతులు గుడ్డోళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సడన్గా కలిపేస్తే చేతులు అయిపోయిందా? అది నా అనుమానం అది. ఆస్ట్రేలియా, జపాన్ అంతా కలిసి ఏదో పెట్టుబడులు పెట్టి మన రీసెర్చ్ బిగిన్ చేస్తే, మన మిత్రులు కూడా చెప్పాలి, చైనాకి మన మీద లీడ్ టైం ఎంత ఉన్నది. మనం వాళ్ళు పట్టుకునేటప్పుడు వాళ్ళు ఇంకా ముందరకు వెళ్ళిపోతారు.
యుద్ధం అనేది వస్తే ఈవేళ ఇలాగా సైన్యాలు ఏనుగులు విమానాలతో అవ్వదు కదా, అట్లా టెక్నాలజీతో అవుతుంది మార్పు. ఇది ఒక స్కోప్తంగా చెప్పాలండి. మనకి చైనాకి, ప్రపంచానికి చైనాకి ఉన్న గ్యాప్ తగ్గుకోవటానికి ఒక ఎఫర్ట్. ఇంకా నేను చెప్తే కొంతమంది కోపం వస్తుంది. బలహీనలు అందరూ కలిసాం. బలహీనలు ఏదో ఒకళ్ళు చేతులు పట్టుకుంటే ముందుకెళ్తాం, వెళ్ళొచ్చు నేను కాదాల్సిందే. ఎవరో అన్నారు నిన్న మొన్న కాన్ఫరెన్స్లో, స్టార్టప్ ఏ స్టార్టప్ యాపిల్ అవుతుంది, ఏ స్టార్టప్ నెవీడియా అవుతుంది, చిప్ కంపెనీ ప్రపంచంలో ఏ స్టార్టప్ స్టీవెన్ ఆల్ట్మన్ లాగా అవుతాడు మనం చెప్పలేం. సో ప్రయాణం అనేది స్టార్ట్ చేయాలి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ చేశాం కాబట్టి ఆ జర్నీ స్టార్ట్ చేసి సింపుల్గా చెప్పాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. 3 ఏళ్లలో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు షట్టర్లు వేసుకుంటాయి అంటే మన ముందు అది కనిపిస్తోంది. దట్స్ వాట్ డాక్టర్ పుల్లారావు గారు చెప్పింది. సరే, ఇది ట్రాన్స్ఫర్మేషన్. నేను అనలేదు, చాలా చిన్నవాడు. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు అన్నారు. అదే వారు అన్న విషయాన్ని మీరు కోట్ చేశారు వారు అన్న విషయాన్ని. బిగ్గెస్ట్ మ్యాన్, ఆ పేరు మైండ్ లో మన ఇండియనే ఉన్నాడు అక్కడ లాస్ ఏంజలీస్ లో, సన్ మైక్రో సిస్టమ్ అతను అన్నాడు. మెల్లిగా మిగతా వాళ్ళు కూడా నేను కోట్ చేస్తాను. రైట్, ఒక ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ ఆయన సాఫ్ట్వేర్ మేజర్ చెప్పింది డాక్టర్ పుల్లారావు గారు మెన్షన్ చేశారు. ఓకే, చైనా యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ పుల్లారావు గారు మనకి శత్రు దేశం అయితే అయి ఉండొచ్చు కాక, బట్ వాళ్ళ టెక్నాలజికల్ ప్రావెస్నెస్ని, వాళ్ళ దూరదృష్టిని మనం అభినందించి తీరాలి, ఫాలో అవ్వాలి కూడా. ఆ ట్రాక్ ఎక్కడానికి ఫాలో అవ్వాలి కూడా. 30 ఏళ్ల క్రితం వాళ్ళ జీడిపి మన జీడిపి ఒకటే, బట్ వాళ్ళకు బస్సు వచ్చింది, అది ఎక్కేశారు, మనమేమో బస్ స్టాప్లోనే ఆగిపోయాం. సో వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. ఆ గ్యాప్, ఆ 30 ఏళ్ళ గ్యాప్ ఇంకా మనకు ఉంటుంది. కానీ ఆ సార్ చెప్పినట్టు 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవ్వాలి. అది మన ఫిబ్రవరి 20వ తేదీన అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ కూడా ఇదే సందర్భాన్ని ఇదే ప్రస్తావనని మెన్షన్ చేశారు సార్. కరెక్ట్ అండి. సో అంటే ఇది ఒకటేంటంటే మీకు ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్ యాజ్ అ లేమన్. నేను క్వాలిఫికేషన్ వైజ్ ఐఎమ్ ఎంటెక్ ఇన్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా నేను అది కూడా చేశాను, ఎంటెక్ కూడా చేశాను. సో ఐ నో హౌ దిస్ టెక్నాలజీస్ ట్రాన్సిషన్, దో నేను ఐటీలో జాబ్ చేయకపోయినా కూడా ఇప్పుడు, బట్ ఐ నో హౌ దిస్ టెక్నాలజీస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆల్ అండ్ వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కమ్ అవుట్, టెక్నాలజీస్ ఇట్లా గేమ్ చేంజింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ది పయనీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, జాన్ మెకార్థీ గురించి మాట్లాడుతున్నారు ఆయన అనుకుంటాను, నేను అనుకోవడం జాన్ మెకార్థీని ఎవరి గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది అన్నారు జాబ్స్ అయిపోతాయి, జాబ్స్ వెళ్ళిపోతాయి, యూనో కంపెనీలు మూసుకుపోతాయని. పాయింట్ అది కాదు, కంపెనీలు మూసుకుపోవండి. ఎలాంటి కంపెనీలు మోసుకుపోతాయి? నోకియా లాంటి కంపెనీలు మోసుకుపోతాయి. ఎలాంటి కంపెనీలు మోసుకుపోతాయి? బ్లాక్బెర్రీ లాంటి కంపెనీలు మోసుకుపోతాయి. కంపెనీస్ విచ్ రిఫ్యూజ్ టు అడాప్ట్, ఇన్నోవేట్ అండ్ ఫార్మ్ అప్ టు ద న్యూ వేస్ ఆఫ్ వర్క్, అవి మోసుకుపోతాయి. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ నాట్ అండి. మీరు 2000లో 2K బబుల్ వచ్చింది, మూసుకుపోతాయి, అయిపోయింది, మెయిన్ ఫ్రేమ్స్ వెళ్ళిపోతాయి, మెయిన్ ఫ్రేమ్స్ వెళ్ళిపోతాయి అన్నారు. ఇప్పటికి కూడా మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ జరుగుతుంది. వై? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్ అడాప్టబుల్ బీయింగ్ అండి. సో వీఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ దన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందుకే అంటున్నాం. వీఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్, వీఆర్ జనరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అండ్ మీరు శ్రీధర్ వెంబు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏదో ఛానల్కి ఇచ్చారు, ఐ డోంట్ రిమెంబర్ ఏ ఛానల్కి ఇచ్చారు, ఐ థింక్ రిపబ్లిక్ దేనికి ఇచ్చారు. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ శ్రీధర్ వెంబు గారు ఇచ్చింది. అండ్ ఐ సమ్హౌ థింక్ ఐ అగ్రీ విత్ హిస్, అంటే నేను ఆయనలో నేను చాలా చిన్నవాడిని, ఆయనలో ఆలోచిస్తాను నన్ను, కానీ ఐ అగ్రీ విత్ ద లైన్ ఆఫ్ హిస్ థాట్స్. అలైన్ అవుతాయండి, రీఅడ్జస్ట్ అవుతాయి. ఒక ట్రాక్ మీద వెళ్తున్నాము, కొత్తది వచ్చింది, ఈ ట్రాక్ ఇట్లా కాదు, కొంచెం టర్న్ తీసుకోవాలి, రీట్రాక్ చేయాలి అని ట్రాక్ తీసుకుంటాం, పక్కకి వెళ్తాం. సో అది దట్ ఈస్ మై వ్యూ. జాబ్స్ వెళ్ళిపోవు, మీరు చూడండి 3 ఏళ్ళ తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా ఇక్కడే ఉంటారు, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ దీస్ కంపెనీస్ విల్ గో, నెంబర్ 1. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నెంబర్ 2000 నుంచి చూసిన 2K బబుల్ అన్నారు, దాని తర్వాత ఇంకోటి అన్నారు, అడ్వెంట్ ఆఫ్ SAP అన్నారు, దాని తర్వాత అడ్వెంట్ ఆఫ్ జావా అన్నారు, దాని తర్వాత 2008లో మళ్ళీ రెసెషన్ అన్నారు, అయిపోయింది, దేశాలు నాశనం అయిపోతున్నాయి అన్నారు, అంటూనే ఉంటారు. కోవిడ్ వచ్చింది, నాశనం అయిపోయామన్నాము. ఏమైంది? అమెజాన్ లాంటి కంపెనీస్ కోవిడ్ ని కూడా ఆపర్చునిటీగా మార్చుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ బై లీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అయ్యాయి. సో ఏమవుతుందంటే ఇన్నోవేట్ చేసిన వాడు, అడాప్ట్ చేసిన వాడు ఎప్పుడు డెవలప్ అవుతాడండి, ఏం టెక్నాలజీ వచ్చినప్పుడు. సో దట్ ఈస్ మై ఇనిషియల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ దట్. సో ఐ డోంట్ అగ్రీ దట్ కంపెనీస్ మూసుకుపోతాయి, జాబ్స్ వెళ్ళిపోతాయి. దెర్ విల్ బి మోర్ జాబ్స్, దెర్ విల్ బి సో మెనీ మోర్ జాబ్స్ విచ్ విల్ కమ్ అప్.
సో నేనైతే ఐ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అ విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఐఎమ్ అన్ ఆపర్చునిస్ట్, సో నేను దీన్ని విండో ఆఫ్ ఆపర్చునిటీగా చూస్తాను. సో దట్ ఈస్ మై వ్యూ అబౌట్ ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, ప్యాక్ సిలికా దానికి అగ్రిమెంట్కి వస్తే, యా పీస్ అండ్ సిలికా అని అంటే ఒక బలుపుతాడు చుడతాం కదా మనం, దారాలు చేసి బలుపుతాడు చుట్టినప్పుడు బలుపుతాడు అయిపోతుంది. దాంతో మనం గేదెల్ని బర్రెల్ని కూడా కడతాం, బలవంతుని కడతాం. సో అన్నాం కదా, బలవంతమైన సర్పం చిన్నప్పుడు చదువుకున్నాం మనం అందరం, మనకు కొత్త కాదా పద్యం. సో చేత చిక్కి చావదే సుమతి అని. సో ఒక వెరీ బ్యూటిఫుల్ బుక్, CNBC 18 ఛానల్ ఓనరే అనుకుంటాను, రాఘవ్ బెహల్ గారు బుక్ రాశారు. ఇది నేను ఎప్పుడు 2009-10 లో చదివాను, 9-10లోనో 11-12లోనో చదివాను. ద రేస్ బిట్వీన్ చైనాస్ హెయిర్ అండ్ ఇండియాస్ టార్టాయిస్ అని. మన రెండు ఎకానమీస్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నాయి, 2050లో ఎలా కనిపిస్తాయని ప్రతి సెక్టర్ ని డైసెక్ట్ చేసి ఆయన ఆ బుక్ రాశారండి. ఫెంటాస్టిక్ బుక్. ఇప్పుడు కూడా నేను అది నా బైబిల్లో పెట్టుకుని మల్టిపుల్ టైమ్స్ చదువుతుంటాను. నేను అది ఐ ఫాండ్ ఆఫ్ రీడింగ్, సో నేను చదువుతుంటాను. సో దాంట్లో ఆయన బాగా కంపేర్ చేసి రాశారు. సో ఏంటంటే ఇట్ వాజ్ ఇంపార్టెంట్ అండి. మీరు చూసారంటే ఈ ఎందుకు వై డిడ్ వి నీడ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని స్టార్ట్ అయింది 1987లో. మారిస్ చాంగ్ స్టార్ట్ చేశాడు. దే మ్యానుఫ్యాక్చర్ 50% ఆఫ్ ఇంటర్నేషనల్ సెమీ కండక్టర్స్ అండి. దాని తర్వాత చైనా మ్యానుఫ్యాక్చర్స్ 25%. అంటే 75% కంట్రోల్ చైనా పెట్టుకుని ఉంది. దేర్ ఈస్ అ కోర్సివ్ కంట్రోల్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్రమ్ చైనా. అది బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గెట్ టుగెదర్, బ్రెయిన్స్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, విల్ పవర్ రావాలి, అండ్ ఎబిలిటీ టు డ్రైవ్ రావాలి. సో మీరు చూసారంటే స్ట్రాటజిక్ గా జపాన్ డిసిప్లిన్ ఇన్ డెవలప్మెంట్ ఉంది వాళ్ళకి. ఇండియా బ్రెయిన్ బిహైండ్ ఆల్ ద టెక్నాలజీస్. USA, Australia, they don't mind investing. So it is good that they have come up. Yeah, Pullaravu garu annattu, we have to wait and see how we make that agreement and how we progress. That is always a skepticism about it, but it's a very good start. We recognized 75% of the international market వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. రేపు చైనా వెళ్ళి టైవాన్ ఆక్యుపై చేసుకుందంటే మీరు ఇమాజిన్ చేయండి, టైవాన్ నుంచి 50% సెమీ కండక్టర్ చిప్స్ రావడం ఆపేసాయంటే మీకు ఏమవుతుంది? ప్రపంచం ఎట్లాంటి టైల్ స్పిన్ లోకి వెళ్తుందో మీరు ఆలోచించండి. సో you have to de-risk yourself, and to de-risk yourself you have to look at international alliances. 75% మార్కెట్ మీరు పట్టుకున్నారు, దాని తర్వాత సౌత్ కొరియా పట్టుకున్నారు మీరు. దట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరర్. ప్యాక్ సిలికాలో సౌత్ కొరియా కూడా వచ్చింది. సో యూ హ్యావ్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ని మీరు పట్టుకున్నారు ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ లో. యూ పంప్ ఇన్ మనీ, యూ పంప్ ఇన్ టెక్నాలజీ, యూ పంప్ ఇన్ రోడ్ మ్యాప్, విజన్ వైజ్ రోడ్ మ్యాప్, యూ విల్ రీచ్. ఈ ఏడాది కాకపోతే రెండో ఏడాది. సో ఒక్కొక్క కంట్రీ చైనాతో రేస్ తీసుకుంటే, పుల్లారావు అనేది వెరీ వ్యాలిడ్ పాయింట్. చైనా కూడా పరిగెడుతుంటుంది, ఒక్కొక్క కంట్రీ పరిగెడుతుంటుంది, ఇండిపెండెంట్ అందరూ రేస్ లో పరిగెట్టినట్టు. చేతులు కలిపి పరిగెట్టారంటే కంబైనటోరియల్ పొటెన్షియల్ అని ఒకటి ఉంటుంది మార్కెట్ లో. వెన్ యూ గార్నర్ దట్ కంబైనటోరియల్ పొటెన్షియల్, దెన్ యూ విల్ రన్ ఫాస్టర్ దాన్ చైనా. అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు రన్ ఫాస్టర్ దాన్ చైనా, అండ్ దెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఐ అగ్రీ, ద గ్యాప్ ఇస్ వెరీ హ్యూజ్. దర్ ఇస్ ఎ యానింగ్ గ్యాప్. ఇండియా కూడా ఏఐలో చాలా స్ట్రైక్స్ చేయాలి, బట్ దిస్ ఈస్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్, ఇస్ మై ఒపీనియన్ అండి. రైట్. డాక్టర్ రియాజ్ గారు జియో పొలిటికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటిని సమగ్రంగా అధ్యయనం చేసిన ఒప్పందాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే 4 కీలకమైన దేశాలే, ప్రైమ్స్, ఇన్వెస్ట్, ఈ రెండింటి గురించి ప్రస్తావన చేశారు పరమేశ్వర్. అండ్ అలాగే రాబోయే విపత్తుని ఎదుర్కోవటానికి ఎలా, దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి ఏంటి అనేది మనకి సాధ్యమైతే సమీప భవిష్యత్తులో ఏమైనా టైం ఫ్రేమ్ ఉందా? వాసుదేవ్ గారు, మనం ఫారిన్ పాలసీ మేక్ చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగానే అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ నేపథ్యంలో మనం చేసుకున్న అగ్రిమెంట్స్ అనేది మన జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్ ఇష్యూ ఏంటంటే, అగ్రిమెంట్స్ ఎప్పుడైనా కూడా ట్రస్టెడ్ కంట్రీస్ మధ్య చేయబడతా ఉంటాయి. కానీ ఈరోజు మనం అమెరికా లీడ్ చేస్తున్న ఫాక్స్ సిలికా అగ్రిమెంట్లోకి మనం ఎంటర్ అయినాం. ఇలా మన కేంద్ర గౌరవ మంత్రి గారు ప్రకటించారు. నిజంగా అమెరికా అనేది మనకు ట్రస్టెడ్ కంట్రీ అనే విషయాన్ని మనం చెక్ చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్ అప్పుడు అమెరికా డెలిగేషన్ క్లియర్ చెప్పిందంటే, ప్రపంచంలో చైనా మొనోపలిని
మేము ఛాలెంజ్ చేయడం కోసం, చైనా మొనోపల్ని డిక్లైన్ చేయడం కోసమే ఈ అగ్రిమెంట్ స్టార్ట్ చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు అంటే అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న వార్ లేదా ట్రేడ్ వార్ అంశాలు ఏవైతున్నాయో అందులో ఇండియా పావుగా మారాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రస్టెడ్ దేశాల మధ్యనే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించిన ట్రస్ట్ ఇండియా పట్ల ఎట్లా ఉందా అనే విషయం మనం చాలా క్లియర్ చూస్తాం. మనం ఎన్ని టారిఫ్లు పెట్టారు, ఒకప్పుడు 2.9గా ఉన్నదాన్ని 50% చేస్తారు, దాన్ని 18% తీసుకురాగానే మన వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అమెరికా అనేది మొత్తం టోటల్గా హిస్టరీని టోటల్గా మన 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మన ఫారిన్ పాలసీని చూసినప్పుడు ఎప్పుడు కూడా అమెరికా మనకు ట్రస్టెడ్ ఫ్రెండ్ కాదు. అనేక సందర్భాల్లో వీటో ప్రయోగించి భారతదేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్లను తీసేసింది. ఇప్పటి కూడా అమెరికా ఇండియాకు సంబంధించిన ట్రేడ్ డీల్లో కూడా వాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద 18% మనం అక్కడ పంపిస్తే ఇస్తే వాళ్ళ దాన్ని జీరో చేసుకునే వందం తీసుకొచ్చింది. అందుకోసం అమెరికాకు సంబంధించిన ఇష్యూస్ని పూర్తిగా నమ్మి వాళ్ళు ఏదంటే దాని మీద సంతకం పెట్టడం అనేది రైట్ కాదనేది నా మొదటి అభిప్రాయం. నెంబర్ 1. రెండో కోణం ఏంటంటే అదే సందర్భంలో మనకి ట్రస్టెడ్ అలయన్స్ ఆల్రెడీ బ్రిక్స్ రూపంలో ఉంది. ఈ బ్రిక్స్కి సంబంధించి ఏ కంట్రీ కూడా, ఈవెన్ బ్రెజిల్ కానీ అట్లాగే మనకు కనిపించే సౌత్ ఆఫ్రికా కానీ ఏ కంట్రీస్ కూడా మనకి దాంట్లోకి వెళ్ళలేదు, ఇందులోకి ఈ ప్యాక్ట్లోకి వెళ్ళలేదు. కేవలం ఇండియానే తొందరపడి మొన్న కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు వెయిట్ చేసినా కూడా బహుశా టారిఫ్ల విషయంలో మనకి ఇంత రిలీఫ్ వచ్చేది. మనం వెయిట్ చేయకుండా టక్కున ఓకే అన్నా అమెరికా మన వైపు నుంచి వాళ్ళే ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ విషయానికి కూడా వచ్చినప్పుడు ఏమైందంటే ఏమాత్రం మనం కొంత దాన్ని పరిశీలన చేయకుండా జస్ట్ చైనాకు అమెరికాకు మధ్య జరుగుతున్న ఆ ట్రేడ్ వార్లో, ప్రధానంగా సిలికా ప్రొడక్ట్స్ మధ్య వార్లో మనం అమెరికా వైపు పోవడం అనేది చాలా తొందరపడి తీసుకునే నిర్ణయంగా నేను భావిస్తాను. రెండో కీలకమైన అంశం ఏంటంటే సార్, వాసుదేవ్ గారు మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. అదేంటంటే ఇప్పుడు నిజంగా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ప్రధానంగా ఎర్త్ రేర్ మినరల్స్కి సంబంధించిన వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్త్ రేర్ మినరల్స్ ఏవైతున్నాయో అమెరికాలో తక్కువగా ఉన్నాయి, ఏషియాలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచంలో 93% ఆఫ్ సిలికా రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్లో చైనా అప్పర్ హ్యాండ్గా ఉంది. కాబట్టి ఏషియాకు సంబంధించిన మిగతా దేశాలు ఏవైతున్నాయో సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అట్లాగే తైవాన్ కావచ్చు, వీటితో కూడా భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ని లాస్ట్ 2 months బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అమెరికాను బిగినింగ్లో ట్రేడ్ ఏర్పడుతున్నప్పుడు పార్ట్నర్గా చేర్చుకోలేదు. ట్రేడ్ ఏర్పడిన తర్వాత ఒక 1-2 months తర్వాత ఇండియా ఇన్వైట్ చేసిందో లేదో మనం ఉడికిపోయిన జాయిన్ అయిపోయినా మేమేమంటున్నాం అంటే బేసికల్గా అంత హడావుడిగా ఇండియా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం బేసికల్ లేదు. అదే సందర్భంలో అమెరికా ఇండియాను ఎందుకు చేంజ్ చేసుకుందంటే ఇండియా ఈజ్ ఎ బిగ్ మార్కెట్ కాబట్టి అట్లాగే చీప్ లేబర్ దొరుకుతుంది. అమెరికాకి ఫస్ట్ నుంచి కూడా అమెరికా ఇంట్రెస్ట్ ఇస్ ఫస్ట్, ట్రంప్ ఈస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ ఫస్ట్ దేమనే పాలసీ కూడా నడిపిస్తున్నాం. కాబట్టి ఇండియాను పార్ట్నర్ చేసుకోవడంలో అమెరికా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బిగ్ మార్కెట్ ఉంటుంది, అట్లాగే అంతో కొంత ఎర్త్ మినరల్స్ సప్లై చేసుకునే అవకాశం ఉంటుంది జీరో టారిఫ్ తోటి. మూడోది ఏంటంటే చీప్ లేబర్ ఉంటుంది, ఇక్కడ మన దగ్గర అద్భుతమైన హ్యూమన్ పవర్ ఉంది. కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్తో కూడుకున్న ఈ ఫ్యాక్ట్లో ఇండియా ఎట్లాంటి కండిషన్స్ పెట్టకుండా ఇమీడియట్గా జాయిన్ కావడం అనేది అది సరైన వ్యవహారంగా మనకు కనిపించట్లేదు. కాబట్టి ట్రస్ట్లో ఎప్పుడు కానీ మనం ఒక ఫ్యాక్ట్లో జాయిన్ అవుతా ఉన్నప్పుడు ట్రస్ట్ ఫ్రెండ్షిప్ మధ్య ఉండాలి. అమెరికా ఎప్పుడు కూడా ఇండియాకు ట్రస్టెడ్ ఫ్రెండ్గా ఉండే అవకాశం లేదు. అదే సందర్భంలో పూర్తిగా అమెరికాతో డీలింగ్ చేసుకోమని అభిప్రాయం కూడా నేను చెప్పట్లేదు. ఆ క్రమంలోనే నిజంగా దీని ద్వారా మనకు ఇంకో మార్గం, రేపు చైనా నుంచి నిజంగా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఉండాలి. కాబట్టి ఫ్యాక్ట్ మనం అంగీకరించవచ్చు. కానీ అదే సందర్భంలో ఏకపక్షంగా అమెరికా పెట్టే కండిషన్స్ అంతకుముందు ట్రేడ్లో ఎట్లయితే మనం సంతకం పెట్టామో ఈ ప్యాక్లో కూడా అట్లా పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. దీని మీద మరింత సమాచారం వచ్చిన తర్వాత మరింత లోతుగా విశ్లేషించే అవకాశం మనకు దొరుకుతుంది. వాసు గారు రైట్. డాక్టర్ పుల్లారావు గారు, డాక్టర్ రియాజ్ గారు ఆయన ఒక ట్రస్టెడ్ పార్ట్నర్గా మనం అమెరికాను చూడలేము, అలాంటి వాళ్ళతోటి మనం జర్నీ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే అంశాన్ని లేవనెత్తారు. దాంట్లో అది కొంతమేరకు వాస్తవం ఉంది, పూర్తి సత్యం కాకపోయినా కొంతమేరకు వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడేయటం అనే ఫిలాసఫీ కాన్సెప్ట్ తోటి అమెరికా ఎప్పుడు, ఇది మనమనే కాదు ఎవరితోనైనా వాళ్ళు అలాగే ఉంటారు. ఫక్తు వ్యాపార ప్రయోజనాలతోటి నడిచే ఆ దేశంతో మనం జర్నీ చేస్తే మనకు వనగూరే ప్రయోజనం ఏంటి, ప్రత్యేకించి ఈ పర్టికులర్ ఈ ప్యాక్స్ సిలికాకు సంబంధించి? అది ఒకటి ఆయన చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. అమెరికా నమ్మలేం, రష్యా నమ్మలేం, ఎవరు నమ్మలేం. ఎలా నమ్ముతారు? ఈవేళ ఫ్యామిలీ మెంబర్స్నే మనం ఒకళ్ళు నమ్మలేకపోతున్నాం.
ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి మనం చదువుతూ ఉంటే ఆశ్చర్యం వస్తుంది. ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటివి చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతా మొత్తం అసలు అమెరికాని నమ్మే పరిస్థితి లేదు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి రష్యా 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 అని మన మిత్రుడు రేజ్ గారు లాంటి వాళ్ళు అనొచ్చేమో, కానీ ఫిబ్రవరి 24 సంవత్సరాల క్రితం కరెక్ట్గా యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేసే రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ టైంలో పుతిన్తో కూర్చున్నాడు. ఇమ్రాన్ ఖాన్ చాలా చారిస్మాటిక్ మ్యాన్, పెద్ద ప్లే బాయ్. సో 1 అవర్ అపాయింట్మెంట్ 8 అవర్స్ అయిపోయింది పుతిన్తో కూర్చుని. వాడు వదలలేదు పుతిన్ అతను. కోర్స్ నెక్స్ట్ డే అమెరికా వాడిని తీసేయాలి అనగానే పాకిస్తాన్ ఆర్మీ పీకి పారేశారు, అది వేరే కాదు. ఎవరు నమ్మలేదు. అలాంటి పరిస్థితిలో మనం ఒక మంచి జరిగింది మొన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీటింగ్ వచ్చినప్పుడు నేను అనుకున్నా ఇది ఏంటి, దీనివల్ల ఏంటి, ఎంతమంది వస్తున్నారు ఏంటి కదా, పబ్లిసిటీ స్టంట మామూలుగా. నాకు తర్వాత అనిపించింది ఈ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చాక యోషువా బెనిన్గో అతను ఎక్స్పర్ట్ నేను చెప్పింది ఈ కాన్ఫరెన్స్కి ఇంటెలెక్ట్. అలాగే వినోద్ కోస్లా ఫస్ట్ టైం గెలిచాడు, డబ్బులు చేసుకున్నాడు. సో ఆయన ఒపీనియన్ అందరు తీసుకుంటారు. అలాంటి వ్యక్తులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పరిస్థితి మొత్తం భారతదేశానికి. మన అందరికీ మాత్రం ఒక సిగ్నల్ వచ్చింది, ఎల్లకాలం ఇలా నడవదు, ఎల్లకాలం ఎడ్ల బండ్లు ఉండవు, గుర్రం బండ్లు మారిపోతాయి. ఒకనప్పుడు ఢిల్లీలో 16,000 గుర్రం బండ్లు ఉంటాయి, 16,000 ఇంకా ఎక్కువేమో 80 సంవత్సరాల క్రితం. సో మార్పు అనేది వస్తుంది, అది అందరూ ఇప్పుడు నిద్ర తెలిసే ఆ మాత్రమైనా మనం చేసాం. లేకపోతే ఇలా వెళ్తానే ఆ అలర్ట్నెస్ వచ్చింది. కాబట్టి భారతదేశం మన అమెరికా అక్కర్లేదంటూ మీరు లేదు, వాళ్ళతో మనకి ఎంతో సంబంధాలు ఉన్నాయి. టెక్నాలజీకి ఈవేళ అమెరికా క్యాపిటల్ కదా, చైనా ఉన్నది కానీ అమెరికా కూడా క్యాపిటల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వాళ్ళు చేస్తున్నారు, చిప్స్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, యాపిల్ ఏంటి ఈపిల్ ఏంటి అట్లా ఉన్నాయి. సో వాళ్ళు వదులుకోలేము. వాళ్ళ అలయన్స్కి మనం వచ్చాం. ఏ రకమైన చైనా మనతో కొలాబరేట్ చేస్తుందా, చైనాను మనం ఎనిమీగా ఎలా చూస్తాం? మనకు 3,500 కిలోమీటర్లు నేబర్, అస్తమానం మన నేబర్తో తగా పడలేము. ట్రై చేయాలి స్నేహం కోసం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి స్నేహం అవుతుంది ఎవరైనా అనుకున్నారో ప్రపంచంలో? వెరీ ట్రూ. ఎవరు అనుకోలేదు. ఆ స్నేహం అవేక జమాయతీ ఇస్లాం బంగ్లాదేశ్కి భారతదేశానికి స్నేహం వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఈవేళ మనం ఫారెన్ రిలేషన్స్లో చైనా మన పర్మనెంట్ ఎనిమీ కాదు, ఫ్రెండ్ కాదు. మనం ట్రై చేయాలి. ఏదో లాక్కుపోయి పీక్ సిలికా ఇవన్నీ పెట్టేసి మనం అందరితో స్నేహం చేసుకోవాలి. మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అన్నారు, 100% కరెక్ట్. నేను దానికి అప్రిషియేట్ చేస్తున్నా. ఆల్సింగ్ ఆ నిద్ర లేసారు గవర్నమెంట్. నేను ఇందాక ఎన్ని చెప్పా, మీరు చూడండి ఇన్ఫోసైజ్ దగ్గర, విప్రో దగ్గర లక్షల కోట్లు రిజర్వ్ ఫండ్లో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఆ 7% వడ్డీ తీసుకుంటున్నారు. గవర్నమెంట్స్ దగ్గరికి వచ్చి మాకు 500 ఎకరం భూమి కావాలి, 1000 ఎకరం భూమి కావాలి, ఆ భూములు దొబ్బేస్తున్నారు. దొబ్బేసి 50 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటారు రియల్ ఎస్టేట్. అంతే. గవర్నమెంట్ ఒక స్కీమ్ తేవాలి, మీ దగ్గర రిజర్వ్స్ ఇలా పెట్టుకుంటే మేము ట్యాక్స్ చేస్తాం, లేకపోతే మీరు ఖర్చు పెడితే రీసెర్చ్ మీద మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఏదో చేయాలి, ఆ డబ్బు బయటికి తీసుకురావాలి. అందువల్ల దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఒక మంచి మాట ఉన్నారు, భారతదేశంలో టాలెంట్ ఉన్నది, మీరు ఇక్కడ ఆఫీసులు పెట్టండి, ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వాడుకోండి అంటాం. చాలా మంచి అది ఉపయోగపరం మాట. ఎందుకంటే 2 కోట్ల మంది 3 కోట్ల మంది మన దేశంలో ఐటీ సాఫ్ట్వేర్ మీద బ్రతుకుతున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నాయి, హోటల్లో ఉన్నాయి, ప్లేన్ టికెట్లు అమ్మే వాళ్ళు ఉన్నాయి, ప్లేన్లో ఉన్నాయి. యాక్చువల్గా పనిచేసేది గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. 2-3 crores హై శాలరీస్, మంచి శాలరీస్. సో ఇది మనం కాపాడుకోవాలి. ఎవరితో అయినా చేయి కలపాలి. డాక్టర్ రియాజ్ గారు, కర్నల్ గారు చెప్పినట్టుగా ఉన్నాయి కాదను. ఎన్నో అభిప్రాయాలు దీంట్లో, అన్ని అభిప్రాయాలు కరెక్ట్ అవ్వచ్చు. సో ఇది తప్పకుండా మనకు ఒక అలారం వచ్చింది, అలారం క్లాక్ లాగా మనకి నిద్ర లేవు. ఇది ఒక పీడకల్లాగా మారిపోతుంది. నిద్ర లేవు, గబగబా పనిచేయి, ఏదో రకంగా సెటిల్ చేయి. అంటే ఒకటి
ఇందాక మన ఫ్రెండ్ అన్నారు కర్నూలు గారు, కంపెనీలు పోతాయంటే లేదు నేను, కానీ మనుషులకు ఉద్యోగాలు రీట్రైన్ అవ్వకపోతే పోతారు. మనం ఎంతోమంది చూస్తే మనకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఎవరైతే అమెరికాలో పనిచేస్తున్నారో భారతదేశానికి వచ్చి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కోర్సెస్ తీసుకొని వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే వాళ్ళ ఉద్యోగాల్లో లాస్ట్ అవ్వారు. సో ఇది మనం మర్చిపోకూడదు, చాలా ఇంపార్టెంట్గా చేయాలి. ఆల్టర్నేట్ ప్రొఫెషన్స్ ఏంటి? నేను లాస్ట్ సెంటెన్స్ చెప్తా మన ఇద్దరు ఫ్రెండ్స్ పర్మిషన్తో. 1 more sentence బికాస్ ఆ టైం టూ మచ్గా తీసుకున్నా నేను. ఇవాళ ఐ వాజ్ రీడింగ్ సంథింగ్. చైనా వాళ్ళు క్యావియర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్యావియర్ అంటే రష్యన్ ఫిష్ ప్రోడక్ట్, చాలా ఎక్స్పెన్సివ్. కిలో 20,000 రూపాయలు, 10,000 రూపాయలు, 30,000 రూపాయలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లేక్, లక్షల ఎకరాల లేక్స్ తయారు చేసి అది హీటింగ్ కూడా పెట్టి వాళ్ళు బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అయిపోయారు చైనా ప్రపంచంలో. రష్యా కాదు, ఇరాన్ కాదు, అంత అడ్వాన్స్గా హై వాల్యూ ప్రోడక్ట్స్కి వెళ్తున్నారు చైనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదు. మనం కూడా వెళ్ళాలి. ఏదో వరేసి లేకపోతే గోధుమ వేసి ఆ మిక్స్ చేసి అది ఎంత నేనంటే థర్డ్ రేట్ క్రాప్స్ ఆ సమయం అయిపోయింది. హై వాల్యూ క్రాప్స్కి ఎందుకు రావట్లేదు మన వాళ్ళు, మన గవర్నమెంట్స్? హై వాల్యూ క్రాప్స్కి వెళ్ళాలి. దానికి ఎవరు ఉద్యోగం తీయలేదు, ఎందుకంటే మనుషులు తిండి తినాలి కాబట్టి తప్పదు. మనుషులు తిండి తినాలి ఆఖరి. సో మనం కూడా మనకున్న స్ట్రెంగ్త్ అగ్రికల్చర్ ఇలాంటివి కూడా మోడర్నైజ్ చేసుకుంటే ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వడి ఆ సునామీ ఎక్కడికి తీసుకెళ్తాదో ఎవరు చెప్పలేకపోతున్నారు. తెలిసిన వాళ్ళు కరెక్ట్గా నిజం చెప్పట్లేదు. మనకి ఇది ఒక ఎలర్ట్ అవ్వాం. ఇది మీడియా కూడా డ్యూటీ ఉన్నది ముందలు తీసుకెళ్తానికి, లేకపోతే మనం ఇసుక దెబ్బ మెత్తరం మాత్రం తెలిపోతాం. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారి కలం చాలా వ్యాలిడ్ సజెషన్ డాక్టర్ పుల్లారావు గారు. 75% మార్కెట్ గుప్పెట్లో పెట్టుకున్న చైనాతోటి విరోధం ఎందుకు? చైనాతోటి సాపత్యంతో వెళ్తే గనక ఖండాలు దాటి అవతల నుంచి ఇక్కడికి వచ్చి మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకునే, తుపాకులు అమ్ముకునే అమెరికాతోటి మనకు కలిసి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ పాక్షికంగా డాక్టర్ రియాజ్ గారు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కల్నల్ పరమేశ్వర్ గారు. I disagree with that kind of thinking అండి. అంటే పుల్లారావు గారు అన్నది అబ్సల్యూట్లీ వ్యాలిడ్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ అఫైర్స్ లో దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ అండ్ పర్మనెంట్ ఎనిమీ. అది ఫండమెంటల్ గా తీసుకుని మన దేశం ముందరికి వెళ్ళాలి. మడి కట్టుకుని కూర్చున్నాం మేము, వీళ్ళతో చేయము వాళ్ళతో చేయమంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ అవర్ కంట్రీ అనేది మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ పుల్లారావు సార్ సెడ్. వెరీ వ్యాలిడ్, వెరీ మెచ్యూర్ కమెంట్. సో ఎందుకు వెళ్తున్నాం యుఎస్ తోటి అంటే, ఎవరితో వెళ్తాం చెప్పండి? మీ దగ్గర బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పొటెన్షియల్ ఉంది. దట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ పొటెన్షియల్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. యూ నీడ్ అన్ ఇన్వెస్టర్. ఎంతవరకు నీ ఎకానమీ మీద. సో మీరు మీ మనీని యూ విల్ ఆల్సో హ్యావ్ టు లుక్ అట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. మీరు సరే నేనే పోటీ పడతాను చైనాతో అంటే యూ విల్ హ్యావ్ టు పంప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ మనీ ఇన్ టు దట్ బ్రెయిన్. మీరు పంపింగ్ చేస్తే ఏమవుతుంది? యూ విల్ పుట్ లోడ్ ఆన్ యువర్ ఓన్ ఫిజికల్. సో కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో ఇట్ ఈస్ ఈజియర్ టు ఫైండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనకి వాళ్ళని ఎనేబుల్ చేస్తే స్లోలీ వీల్ రీచ్ ఎ ప్లేస్. సో అందుకే అన్నాను కంబైనటోరియల్ పొటెన్షియల్ అని. ఒకటి దగ్గర పైసలు ఉన్నాయి, ఒకటి దగ్గర కేపబిలిటీ ఉంది, ఒకటి దగ్గర ఫోకస్ టు డ్రైవ్ ఉంది. అందరు కలుస్తున్నారు, అందరి దగ్గర విల్ పవర్ ఉంది, ఒకటి దగ్గర ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సౌత్ కొరియా దగ్గర హీ కెన్ స్కేల్ అప్. ఐడియా స్కేల్ అప్ అవుతుందా లేదా అని కూడా చూడాలి మనం. ఇప్పుడు ఇవాళ 10 మందికి చేస్తున్నాము, రేపు 100 మందికి చేయగలుగుతామా, దాని తర్వాత 1000 మందికి చేయగలుగుతామా, దాని తర్వాత 1,000,000 మందికి చేయగలుగుతామని చూడాలి. స్కేలింగ్ అప్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఆ స్కేలింగ్ అప్ పొటెన్షియల్ ఎవరి దగ్గర ఉంది? వరల్డ్ లో 3rd లార్జెస్ట్ మార్కెట్ ఫర్ సెమీ కండక్టర్స్ సౌత్ కొరియా. 10% 12% మార్కెట్ పట్టుకొని కూర్చుంది. సో స్కేలింగ్ అప్ అబిలిటీ, ఇఫ్ ఎ బేస్ ఇస్ దేర్ ఇట్ విల్ బి ఈజియర్. సౌత్ కొరియాని బయట పెట్టి గ్రీస్ వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, యూఎస్ఏ వచ్చింది, ఇండియా వచ్చింది. సరే మనం క్వశ్చన్ అడగచ్చు, OPEC కంట్రీస్ నుంచి ఎందుకు రాలేదు, బ్రిక్స్ కంట్రీ నుంచి ఎందుకు రాలేదు, అలా అంటే అలా ఉండిపోతాం. యూ విల్ నెవర్ స్టార్ట్. ఒక ఫండమెంటల్ జెఫ్ బెజోస్ అనేవాడు, లీడర్షిప్ ప్రిన్సిపల్స్ జెఫ్ బెజోస్ అనేవాడు, నో ఐడియా ఈజ్ ఎవర్ 100%. మీరు 60-70% ఉన్నప్పుడు ఐడియాని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అమెండ్ చేసుకుంటూ ముందరికి వెళ్తేనే ఐడియా సక్సెస్ఫుల్ అవుతాయి. లేకపోతే అమెజాన్లో, గూగుల్లో, గరాజుల్లో స్టార్ట్ అయ్యేవి కాదు. నేను పెద్ద ఆఫీస్ తీసుకుంటాను, పైసలు వచ్చేంతకు ఆగుతాను, దాని తర్వాత ఆఫీస్ పెడతానంటే అమెజాన్ ఉండేది కాదు, ఇవాళ గూగుల్ ఉండేది కాదు, మైక్రోసాఫ్ట్ ఉండేది కాదు. సో నో ఐడియా ఇస్ 100% అండి. ఐడియా బికమ్స్ 100% ఓన్లీ వెన్ యూ ఫైట్ ఫర్ ఇట్. ఒక 70% ఐడియాని లాంచ్ చేసి దాన్ని ప్యాషనేట్ గా ఫాలో అప్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనం వర్క్ చేయాలి. అలాంటప్పుడే మీకు ఐడియా సక్సెస్ఫుల్ అవుతుంది. దిస్
బ్యాక్ సిలికా ఆల్సో, అంటే రియాజ్ గారు ఎందుకన్నారో నాకు తెలియదు కానీ మేబీ హీ హెస్ గోట్ ఆన్ హిస్ ఓన్ రీజన్స్, ఇమ్మెచ్యూర్ గా ఏమీ ఆలోచించకుండా దుంకేసేమని అన్నారు. ఐ డోంట్ థింక్ సో. ఇండియా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది మా బెనిఫిట్స్ ఉన్నప్పుడు అని. అగ్రికల్చరల్ ఎందుకు మనం టారిఫ్స్ కూడా తీసుకున్నాము, దెబ్బ తీసుకున్నాము, టారిఫ్ దెబ్బ. సో ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మీద ఐ హ్యావ్ సమ్ ఆఫ్ మై ఓన్ అబ్జర్వేషన్స్ అండ్ డిసగ్రిమెంట్స్ నాకు కూడా ఉన్నాయి. ఈవెన్ నౌ గవర్నమెంట్ హెస్ నాట్ కమ్ అవుట్ అండ్ సెడ్ రష్యన్ ఆయిల్ సంగతి ఏంటి, మనం ఆపేస్తున్నామా అంటే పింగ్ పాంగ్ ఆడుతుంది గవర్నమెంట్. ఐ హ్యావ్ మై ఓన్ డిసగ్రిమెంట్. చెప్పండి బయటకు వచ్చి, ఓకే ఇండియాకి బెనిఫిట్ ఉంది, రష్యన్ ఆయిల్ తీసుకోవడం ఆపుతున్నామని చెప్పండి. లేదు మాకు కావాల్సినప్పుడు మా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వైజ్ ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఇస్ నాట్, సింపుల్ లాజిక్ ఏంటంటే ఐ నో ఇట్, ఐ అక్నాలెడ్జ్ ఇట్. రష్యన్ ఆయిల్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇద్దరు సప్లయర్స్ మీద శాంక్షన్స్ పెట్టారు. దట్ మీన్స్ దట్ ఆయిల్ హెస్ బికమ్ కాస్ట్లియర్ ఫర్ యూ. కాస్ట్లీ అయినప్పుడు మేము రష్యా దగ్గర ఎందుకుంటాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పాలి. ఏదో ఒకటి వచ్చి గవర్నమెంట్ బయటకు వచ్చి క్లారిఫై చేయాలి. గవర్నమెంట్ చేయట్లేదు. ఐ అగ్రీ దేర్. సో నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ యూఎస్ఏ తోటి ఎందుకు చేస్తున్నాము, యూఎస్ఏ అనగానే చంకలు గుర్తుకుని ఎందుకు వెళ్ళిపోతున్నాము, బయట కూర్చోవాలి మనం చూడాలి అంటే అట్లా కుదరదండి. ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ రిలేషన్స్ లో కరెంట్ డే ఎట్లా మార్కెట్ మూవ్ అవుతుంది, ఎట్లా ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రావడం కోసం వెయిట్ చేస్తామంటే రాకపోతే ఏం చేసేవాళ్ళము, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆయన ఫేవర్ లో వచ్చుంటే ఏం చేసేవాళ్ళము, వీ వుడ్ హావ్ లాస్ట్ ద ట్రైన్ ఆల్సో కదా. సో నథింగ్ చేంజెస్ ఫర్ ఇండియా అని చెప్పాడు ఆల్రెడీ వాడు ట్రంప్. సో యునో ఇట్ ఈస్ ఈ రిలేషన్స్ అన్ని ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బార్గెనింగ్ అండ్ కౌంటర్ బార్గెనింగ్. ఆల్వేస్ దెర్ విల్ బి ఎ నెగటివ్ కమెంట్, ఆల్వేస్ దెర్ విల్ బి ఎ పాజిటివ్ ఆస్పెక్ట్. రెండు సైడ్లు ఉంటాయి. ఈ డీల్ ఇంకా కొంచెం మంచిగా చేయాల్సిందేమో, ఈ ఆస్పెక్ట్ లో ఇంకా మంచిగా చేయాల్సిందేమో అని ఒపీనియన్ ఆల్వేస్ ఉంటుందండి. బట్ ఇట్లాంటి డీల్స్ చేసేటప్పుడు అంటే కొన్ని అడుగులు మనం వేస్తాం, కొన్ని అడుగులు వాళ్ళు వేస్తారు. గవర్నమెంట్ క్లియర్ గా బయటకు వచ్చి చెప్పింది అగ్రికల్చరల్ సెక్టర్ లో మన అగ్రికల్చర్ ఎఫెక్ట్ కాదు అని చెప్పింది. యూ ట్రస్ట్ యువర్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ మనం నమ్మాలి. ఇంకెవరు నమ్ముతున్నాము? డీల్లో క్లియర్ గా ఉంది మన అగ్రికల్చరల్ సెక్టర్ ఎఫెక్ట్ కాదు, దే విల్ నాట్ డమ్ దేర్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఇంటూ ఇండియా అని అన్నారు క్లియర్ గా. అన్నప్పుడు యూ ట్రస్ట్ యువర్ మినిస్టర్ కదా, సెంట్రల్ మినిస్టర్ కూర్చొని చెప్తున్నాడు ఆ మాట. ఆయన చెప్పని విషయాలు మీరు అడగాలి. రష్యన్ ఆయిల్ గురించి ఏంటంటే చెప్పలేదు, అడగండి 100% అడగండి. క్వశ్చన్ ఏం? అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ ద ఆన్సర్ నాట్ కమింగ్ అవుట్ ఫర్ దట్. సో ఇవన్నీ లేదు, అక్కడ దాకా వచ్చేదాకా మనం ఆగాలి, చెయ్యకూడదు డీల్ అంటే దెన్ థింగ్స్ వోంట్ స్టార్ట్. అండ్ ఏ రేస్ లో ఆల్రెడీ మనం అక్నాలెడ్జ్ చేసింది. ఇంకో మాట అన్నారు పుల్లారావు గారు, వెరీ వ్యాలిడ్. లేట్ గా లేచాం. ఇప్పుడు లేట్ గా లేచి కూడా మడి కట్టుకుని కూర్చుంటాము, అన్ని కుదిరేక చేసుకుంటామంటే ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీరు ఒక ఏడాది లేట్ అయితే 5 ఏళ్ళు లేట్ అయిపోతారు మీరు టెక్నాలజీలో. యూ విల్ నెవర్ క్యాచ్ ద బస్ ఆఫ్టర్ దాట్. దాని తర్వాత బస్సు వెనకాల పరిగెట్టడం తప్ప చిన్నప్పుడు పరిగెట్టేవాళ్ళు రన్నింగ్ బస్సులు వెళ్ళిపోతుంటే వెనకాల ఆగుతుందేమో అని. ఆ బస్సు ఎప్పుడు ఆగదు. సో టైం దొరికినప్పుడు బస్సులోకి వెళ్ళి మీ సీటు మీరు వెతుక్కోవడమే తప్ప బస్సు వెళ్ళిపోయాక బస్సు వెనకాల పరిగెట్టి బెనిఫిట్ ఉండదండి. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇండియా ఇస్ ట్రైయింగ్. పరమేశ్వర్ గారు, ఐ థింక్ టెక్నికల్ గురించి ఏదో వచ్చినట్టు. పరమేశ్వర్ గారు ఓకేనా? అదర్వైజ్ ఒకసారి రియాజ్ గారి దగ్గరికి వెళ్తాను. రియాజ్ గారు, ఆ బస్సు వెళ్ళిపోయింది, పాత బస్సు, కొత్త బస్సు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? వాసుదేవ్ గారు, పెద్దలు మిత్రులు కల్లాల్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను డిసగ్రీ కాలేదు. మనం అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అవుతాం, నేను కదలట్లేదు. కానీ అదే సందర్భంలో ప్రతి దేశానికి కూడా ఒక మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది సార్. మన ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఆ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ బేస్ చేసుకునే మనం చేయబడతాం. మన భారతదేశంలో మనం ఏ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా మనం మొట్టమొదటిసారిగా చెప్పే పాయింట్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ వల్ల మాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయనేది ఫస్ట్ సెంటెన్స్ మనం చెప్తాం. ఎందుకు చెప్తామంటే భారతదేశంలో చాలా హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఎంగేజ్ చేయడమే ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ప్రధానంగా మన మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. అదే రకంగా భారతదేశంలో ఇప్పటికీ మనం ఎన్ని మాట్లాడినా కూడా అగ్రిగేరియన్ సెక్టార్ ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ప్రజలు ఉంటారు. ఈ రెండు అంశాలకు సంబంధం లేకుండా భారతదేశం ఏ దేశంతో అగ్రిమెంట్ పెట్టుకున్నా కూడా దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏం లేదనేది జనరల్ ఎకానమీ కొంత అర్థం చేసుకున్నా ఎవరైనా చెప్పే ఆన్సర్ ఏది. అది ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం ఏదైతుందో ఇది ఇంతకుముందు కల్లాల్ గారు ఒక అభిప్రాయం అన్నారు, మనం కొన్ని అడుగులు ముందేస్తే అవతల వాడు కూడా కొన్ని అడుగులు వేసినప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. కానీ నిజంగా ఇండియన్ ప్రాక్టీస్లో అట్లా జరగట్లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చౌబహార్ని మనం ఇరాన్ దగ్గర నుంచి పెట్టాం. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్, రేపు షిప్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా దాని మీద ఉండవు. మనకు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ తక్కువ రేటుకు వస్తుంది. మన దగ్గర ఉండే రీమ్యానుఫ్యాక్చరర్స్ కూడా దానికి అనుకూలంగానే మోల్డ్ చేయబడ్డాయి. కానీ సడన్గా వాళ్ళు ఇరాన్ వాళ్ళు అడుగులు వేసే ప్రయత్నం చేశారు, కానీ మన అడుగులు వెనుకకు తీసుకున్నాం. మనం అది ఎవరికి ప్రయత్నం చేయకుండా మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పటి కూడా మనం మిలిటరీ వెపనైజేషన్లో నిజంగా భారతదేశంలో మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసి భారతదేశాన్ని అన్ని యుద్ధాల్లో కూడా గెలిపించింది రష్యాకు సంబంధించిన టెక్నాలజీని,
మనం కొన్ని సందర్భాల్లో తీసుకున్నాం, కొన్ని సందర్భాల్లో కొనుక్కున్నాం, కొన్ని సందర్భాల్లో గైడెన్స్ ప్రకారం నడిచాము. అక్కడక్కడ మనం దెబ్బతినలేదు. అలాగే ఇప్పుడు 1962లో చైనా ఇండియాకు వార్ జరిగినప్పుడు చైనా పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇండియా పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి ఇప్పుడు బేసికల్గా ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్లో వచ్చినప్పుడు ఏమైతే ఈ మధ్య కాలంలో గత 15 సంవత్సరాల నుంచి అమెరికన్ మైండ్ సెట్ తోటి ఇండియన్ ఫారిన్ పాలసీని ఆలోచించే విధానం ఏదైతుందో అది మనకు స్పష్టంగా కనబడుతుంది. బట్ మనం రీసెంట్గా వారు ఏమన్నారంటే మనకి సంబంధించిన మినిస్టర్ చెప్పింది, మన గవర్నమెంట్ చెప్పింది మనం వినాలనుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చాలా విషయాలు దాస్తుంది కదా సార్. మనం ఏమన్నా అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి 1962లో మీరు దాయలేదా? 1962లో లేదు లెట్ మీ పోజ్ దిస్ క్వశ్చన్ టు యూ సార్. 1962లో మీరు దాయలేదా? మన సైనికులకి బూట్లు కూడా ఇవ్వకుండా పంపించిన ఘనమైన డిఫెన్స్ మినిస్టర్ కృష్ణమేనన్ మనకున్నారు. మరి మీరు దాయలేదా? ఇవాళ వీళ్ళని అంటున్నారు. ఒక్కసారి లుక్ ఎట్ యువర్ బ్యాక్. వాసుదేవ్ గారు, ఎవరు దాయకూడదు. అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూస్ ని బేసికల్ గా మనం చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే అమెరికా నుంచి వైట్ పేపర్స్ బయటకు వచ్చాక పల్సెస్ ని కాటన్ ఇంక్లూడ్ చేసినట్టుగా అప్పటికి వైట్ పేపర్స్ అగ్రిమెంట్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కనబడ్డాయి. మేము ఎందుకు అంటున్నాం అంటే నీకు అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న ఈ డీల్ ఫ్యాక్ట్స్ లో కానీ వార్కి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కానీ బిజినెస్ వార్లో కానీ నువ్వు స్టేప్ గోర్ కావద్దు, వన్ సైడ్ తీసుకోవద్దు. నీ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారము నేను 2 చెప్పాను. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది 2 రంగాలకు సంబంధించిన కోణంలో ఉండాలి. కానీ 10 years నుంచి ఆ ఎకానమీ ఆ కోణంలో జరగట్లేదనే విషయాన్ని నేను వ్యక్తపరిచాను. అదే సందర్భంలో ఎక్కడ కూడా అమెరికాతో మనం డీల్ కుదుర్చుకోవద్దనే విషయాన్ని నేను ఎక్కడ చెప్పలేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ డీల్ కుదుర్చుకునే సందర్భంలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ డీల్ ఏముంది అనుకుందాం, ఎన్ని సంతకాలు పెట్టాయి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ? ఆ డీల్ మొట్టమొదటిసారిగా ఏర్పడ్డప్పుడు, ఆ ప్యాక్ట్ ఏర్పడతా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న 8 దేశాలు, అది ఇంకో 3 దేశాలు ఎక్స్పాండ్ అయినా 11th కంట్రీగా మనం ఈరోజు దాంట్లో జాయిన్ అయిపోయినాం. ఇంకా ప్రపంచంలో దాదాపు 185, 187, 188 కంట్రీస్ ఇంకా దీనికి అవతల ఉన్నాయి. వెంటనే నేనేమంటున్నానంటే నీ ఫారిన్ పాలసీ అనేది నీ నేషనల్ ఇంట్రెస్ట్ అనుకూలంగా ఉండాలి తప్ప అమెరికా వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ అనుకూలంగా ఉండదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అన్ని కూడా అవే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వారు అన్నారు, సరే ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్తున్నాను. సడన్ గా ఎందుకు మనం వాళ్ళ డీల్లోకి పోయినాం అంటే ఒక ఎపిస్టెడ్ ఫైల్స్ లో ఒక పెద్ద మనిషి పేరుందనగానే టక్కున డీల్లో మనం కుదుర్చుకున్నట్టుగా మనం ప్రకటన చేస్తాం. మొన్న 1 month బ్యాక్ చాలా ఉన్నాయి. మీరు డివేట్ అవుతున్నారు సబ్జెక్ట్ నుంచి రియాజ్ గారు. అదే మీరు డివేట్ అవుతున్నారు సబ్జెక్ట్ నుంచి. మనం ఏదో బాగా స్టడీ చేసి మనం ఏదో అగ్రిమెంట్ లో పెట్టిన వాదాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ జరుగుతుంది సార్, అమెరికా తోటి ఒప్పందాలు పెట్టుకోవడానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో అందులో నీ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అందులో నీ ప్రజలకు నువ్వు ఇచ్చే దేశం ఎంత అనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీతో ముందు పోవాలనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు కల్నల్ వివి రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. కొంచెం ఆలస్యం అయింది, పర్లేదు, బట్ స్టిల్ మంచి రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్ తోటి ఈ డిబేట్ నడుస్తుంది సార్. ఈ సిలికా ప్యాక్స్ సిలికా ఒప్పందం మీద మన సంతకం చేయటం అనే దాని మీద రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డాక్టర్ రియాజ్ గారికి కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి, అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మీరేమంటారు? అంటే మనం అమెరికా ప్రయోజనాల కోసం అమెరికా వాడి పెళ్ళికి మనం బాజాలు వాయించడం ఏంది అనేది, మనం ఎందుకు మంగళ వాయిద్యాలు మోగించాలి, అదేదో వాడి సావేదో వాడు చస్తాడు కదా అనేది దాదాపుగా ఆయన అభిప్రాయం. పాక్షికంగా ఆయన కొంచెం 3 వంతులైన ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. మనం ఎందుకు వెళ్ళాలి బేసిక్గా? దీని వెనకాల మన ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే అమెరికా ప్రయోజనాల కోసం మనం తాళం వేస్తున్నామా? అదే ఆయన క్వశ్చన్. మనకి ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా వరకు లీడ్ తీసుకోవాలని చూస్తున్నాం. మనం ఒకప్పుడు హార్డ్వేర్ బస్ మిస్ అయ్యాం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐలో లీడ్ తీసుకోవాలి. అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో కూడా చాలా ముందడుగు వేయాలని చాలా కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నాం. ఓన్ డేటా సెంటర్స్ పెట్టుకుంటున్నాం, ఓన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, రైట్, ఆల్రెడీ సింగపూర్ ఉన్నది, మిగతాది మిడిల్ ఈస్ట్ తోటి కూడా కలిపి సబ్మెరీన్ కేబుల్స్ వేసి మన కెపాసిటీ పెంచుకోవాలని చూస్తున్నాం. అయితే ఈ చిప్ మేకింగ్ టెక్నాలజీలో మనకి రేర్ ఎర్త్స్ చాలా వరకు కావాల్సి ఉంటుంది. మన ఇండియాలో కొంతవరకు కొత్తగా మైనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్లో. అయితే కొన్ని మినరల్స్ మాత్రం మన ఇండియాలో అవైలబిలిటీ లేదు. ఇంకోటి కావాల్సింది ఏంటంటే మనకి టెక్నాలజికల్ నోహౌ. అది ఈ రోజుని యూరోపియన్ కంట్రీస్లో బాగుంది, అమెరికా టాప్ నాట్. సో వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ నోహౌ కావాలి. రెండవది ఏంటంటే టెక్నాలజీ నోహౌ తోటి పాటు
వాటిని ఎలా ఉపయోగించాలి, దేంట్లో అంటే ఇప్పుడు డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్లో కానివ్వండి, కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే ఉపయోగించడానికి ప్రస్తుతానికి అమెరికా హెల్ప్ చాలా అవసరం. మనం వేరువేరుగా వేరే దేశాలతోటి చాలా అగ్రిమెంట్ చేసుకున్నాం. మొన్న బ్రెజిల్ తోటి కూడా రేర్ ఎర్త్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఇది చాలా అమెరికా ప్లస్ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ 10 దేశాలు, మన 10వ దేశం తర్వాత కొన్ని అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి. ఈ అబ్జర్వర్ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ మేకింగ్లో వీటిలో చాలా లీడింగ్ కంట్రీస్ ఉన్నాయి. సో దానివల్ల మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నామని అనుకోవాలి. ఎస్, ప్యాక్ సిలికా అన్న పేరులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అమెరికా లీడింగ్ లో ప్యాక్ సిలికా తయారైంది అంటే అమెరికా లీడర్షిప్ లో ఇవన్నీ పనిచేయాలి. సో ఆ విధంగా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్ పాజిటివ్స్ అవుట్వై నెగిటివ్స్ అనుకుంటారు. చెప్పండి. కల్నల్ పరమేశ్వర్ గారు, సో చాలా నిశ్చితమైన అభిప్రాయాలు డాక్టర్ రియాజ్ గారు. మీరేంటి, ఏకీభవిస్తారా, విభేదిస్తారా, లేకపోతే ఏమైనా సవరణ చెప్తారా? నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను ఒక సోల్జర్ని. నేను ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ సోల్జర్. నేను పొలిటికల్ కమెంట్ చేయను, కానీ దట్ వాజ్ అ స్మగ్ కమెంట్ అండి. అంటే ఎవరిదో హర్దీప్ సింగ్ పూరి గారిని అంటున్నట్టున్నారు, ఆయన పేరు వచ్చింది అని. అంటే ఐ హ్యావ్ మై డిసగ్రీమెంట్ దేర్. ఆయన హర్దీప్ సింగ్ పూరి గారు బయటకు వచ్చి క్లియర్ చేయాలి ఎందుకు వచ్చింది, వై డిడ్ ఎక్స్చేంజ్ దోస్ ఈమెయిల్స్, అండ్ హీ షుడ్ అపాలజైజ్. ద బేసిక్ థింగ్ ఇస్ హీ షుడ్ అపాలజైజ్. ఐ హ్యావ్ అ డిసగ్రీమెంట్ సార్. కానీ దానికోసం వచ్చిందని దానికి ట్రంప్ పేరే ఉందండి దానిలో 150 సార్లు. అదే దట్ ఈస్ అ చీప్ కమెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో ఐఎమ్ సారీ, ఐ నాట్ గెట్ ఇన్ టు పొలిటికల్ డిబేట్స్. బట్ నేనేమంటున్నానంటే దానికోసం మనం వెళ్ళి ప్యాక్ సిలికా అగ్రిమెంట్ చేసుకున్నాము, సంబంధం లేని కమెంట్స్ అండి. దీస్ ఆర్ బేసికలీ పొలిటికలీ డ్రివెన్ కమెంట్స్. ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్. ఐ డోంట్ యాక్చువల్లీ యాక్సెప్ట్. అలాంటి నేను 100 చిట్టాలు తీస్తాను యాజ్ అ సోల్జర్. 71 వార్లో మీరేం చేశారు, 93,000 మందిని వెనక్కి పంపించారు. మన వాళ్ళని తెప్పించుకోకుండా, 54 ప్రిజనర్స్ తెప్పించకుండా వాళ్ళకు వదిలేశారు. ఆ రోజు ముందుకెళ్ళుంటే అసలు బహుశా మనకు లాహోర్ కూడా మన చేతిలో ఉండేదేమో. ముందుకెళ్ళడం వెనకెళ్ళడం పక్కన పెట్టండి సార్, కనీసం మన వాళ్ళని మనం తెప్పించుకోవాలన్న ఇంగిత జ్ఞానమైన ఉండాలి కదా మీ ప్రైమ్ మినిస్టర్ కి, మన ప్రైమ్ మినిస్టర్ కి. సారీ, ఆవిడ నా ప్రైమ్ మినిస్టర్ కూడా. సో యూనో దట్ ఈస్ రాంగ్ దిస్ థింగ్, బట్ ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్. సో ఆ మాత్రమైన జ్ఞానం ఉండాలి కదా, లేదు. వినకుండా అప్పుడు మనం పెద్ద బిగ్ బ్రదర్ అయిపోయాము. ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేసాం వెళ్ళి గుడ్డిగా. ఇన్ని బాయ్ బాయ్ అంటే వాడు వచ్చి మనకి గుద్ది వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టుకుని నార్త్ ఈస్ట్ ని కుక్కలకు వదిలేసాం మనం. ఇప్పుడు నేను ఆ మాట అంటే అది మణిపూర్ మాట తీస్తారని నాకు బాగా తెలుసు, కానీ మణిపూర్ ఇస్ అ డిఫరెంట్ స్ట్రాటజిక్ డిస్కషన్. అది తెలిసి కూడా ఎవరు అక్నాలెడ్జ్ చేయన ఇష్యూ అది మణిపూర్. అండ్ ఒక అడగతిలో ఇరుక్కుపోయిన పొగ చెక్కు ఇరుక్కున్నట్టు ఉంది అక్కడ మన విషయం. సో వీ హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్. సో మణిపూర్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. బట్ నేను అనే పాయింట్ అంటే దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇష్యూ అండి. టెక్నాలజికలీ యూ కాంట్ మిస్ ద బస్. ఏఐలో అమెరికా ఇస్ అ మార్కెట్ లీడర్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ అండర్ అమెరికాస్ లీడర్షిప్ ఇన్ దేర్ టు పార్ట్నర్? నేను టెక్నాలజీ ఇస్తాను, నేను హ్యూమన్ పొటెన్షియల్ ఇస్తాను, నువ్వు టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయి, మనీ ఇన్వెస్ట్ చేయి, లెట్ us both combine and make a strategic. 185 దేశాలు ఉన్నాయన్నారు. ఇంకా అంటే కూర్చుంటామా? సోమాలియా, నార్త్ సోమాలియా, ఈస్ట్ తిమోర్, ఈ పపువా న్యూ గినియా వీళ్ళందరూ వచ్చి సైన్ చేశాక చూసి అబ్బా అందరూ సైన్ చేశారు కదా, ఫెంటాస్టిక్, ఇప్పుడు నేను కూడా సైన్ చేస్తానంటే ఆ పాటికి అయిపోయింది. వి విల్ లూజ్ అవర్ కంట్రోల్ ఆన్ ఇట్. ద హోల్ రేస్ ఈజ్ టు బీట్ ద కోర్సివ్ కంట్రోల్. కోర్సివ్ కంట్రోల్ అన్నది ఒక టర్మ్ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఆ కోర్సివ్ కంట్రోల్ ని బీట్ చేయాలంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ కావాలండి. ఆ కోర్సివ్ కంట్రోల్ అనేది మనకు అర్థమైందంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ అట్ ద రైట్ మూమెంట్ అండ్ మేక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. వాడు మన ఫ్రెండా, వాడు మన ఎనిమియా, లాంగ్ టర్మ్ ఫ్రెండా, షార్ట్ టర్మ్ ఫ్రెండా అంటే దట్ విల్ నాట్ వర్క్. రష్యా దగ్గర వెపన్స్ కొన్నాము, రష్యన్ సిస్టమ్ రిలయబుల్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ డూ వి రియల్లీ డిపెండ్ ఓన్లీ ఆన్ రష్యా? ఆల్రెడీ యూఎస్ నాశనం చేసి రష్యా దగ్గర తీసుకొచ్చారు. రేపు పొద్దున్న సిఐఏ రష్యాలో ఇంటర్వ్యూనే రష్యాని కూడా నాశనం చేస్తే మన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంటే మనం వి విల్ నాట్ ఫ్రేమ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్. పోయిన 10 సంవత్సరాలు నేను పొలిటికల్ కమెంట్ అన్నారు. పోయిన 70 సంవత్సరాల్లో 62 నుంచి 60 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో చైనా ఎప్పుడు టేబుల్ మీదకి వచ్చి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఏమన్నాడు, ఐ థింక్ 6 months బ్యాక్ ఏంటో, ఇండియా తోటి మనం ట్రేడ్ డెఫిసిట్ ని మేము తగ్గించడానికి వీఆర్ విల్లింగ్ టు కమ్ టు ద టేబుల్ అన్నాడు. ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఒక గవర్నమెంట్ చూపించండి ఆ మాట దాకా తీసుకొచ్చింది. వచ్చింది కదా చైనా ఆ లైన్ దాకా. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వర్క్ అండి. డిప్లొమసీ ఈజ్ నాట్ ఓవర్ నైట్ ఎఫర్ట్. అందరికీ తెలుసు, వీ డోంట్ ఎక్నాలెడ్జ్ అంతే. ఈ డిప్లొమసీ వర్క్స్ ఓవర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇయర్స్ ఆఫ్ టాక్స్. మన బోర్డర్ ఇష్యూస్ ని మనం ఎంగేజ్ అవుదాము. మనం కొన్న ట్రేడ్ డెఫిసిట్ ని, ఇండియా తోటి చైనా కొన్న ట్రేడ్ డెఫిసిట్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ డెఫిసిట్. దాని తర్వాత రష్యాతో ఉంది మనకి $68 billion ట్రేడ్ డెఫిసిట్. ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. చైనా అంటుంది ఇప్పుడు లేదు, ఇండియాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ మనం తగ్గించుకుందాము అని. $98 billion $99 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. So if China has come around to talk about it, that means China is also willing to get into a strategic
పార్ట్నర్షిప్ విత్ ఇండియా అండి. అవసరాలకి కావాల్సిన పార్ట్నర్షిప్ మనం ఫ్రేమ్ చేద్దాము, మన గొడవల్ని మనం సెపరేట్ గా రిజాల్వ్ చేసుకుందాము. లెట్ us have 2 separate tables for these. మనం మడిగట్టి కూర్చుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకుందాము అని మాట్లాడుకోవద్దు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అంటిల్ నౌ. ఇప్పుడు రెండింటిని ప్యారల్ గా నడిపిద్దాము. లెట్ us build trust in each other అని ఒక లెవెల్ దాకా వచ్చారు అంటే యూ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ విచ్ హెస్ గాన్ ఆన్ దేర్. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ దోస్ గుడ్ వర్క్, దట్ గుడ్ వర్క్ ఆల్సో. రైట్. ఒకసారి Okay. డాక్టర్ రియాజ్ గారు ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి. ఒక సీనియర్ అంబాసిడర్, ప్రస్తుతం వారు పదవీ విరమణ చేశారు. వారు అంతర్గత సంభాషణలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 ఏళ్ల క్రితం వరకు చైనా డిప్లొమాట్స్ కనీసం మనం వెళ్తే అన్న డిప్లొమాట్స్ మీటింగ్ జరిగితే ఎక్నాలెడ్జ్ చేయడానికి, మనల్ని కనీసం పలకరించడానికి, కన్నెత్తిలా చూడటానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదట. అంత నీచంగా మనతో వ్యవహరించేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. ఈ డిఫరెన్స్ మీరు గమనించారా? ఇక్కడ ఎవరిని నేను భుజాన వేసుకోవట్లేదు, ఎవరిని కింద దించట్లా. కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో నడుస్తున్న ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం అది చూస్తున్నాం. ఎంత బీలిటిల్ చేసి మాట్లాడేవాళ్ళట. నేను ఆ పేరు చెప్పను, మన అందరికీ సుపరిచితులే. మీరు చెప్పండి. ఐ థింక్ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. కైండ్లీ మ్యూట్లో ఉండండి. మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. కైండ్లీ అండి, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. డాక్టర్ రియాజ్ గారు మాట్లాడతారు. రైట్ అండి డాక్టర్ రియాజ్ గారు. వాసుదేవ్ గారు, నాకు ఎందుకో మన గొప్ప కవి గురజాడ అప్పారావు గారు గుర్తొస్తున్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఫారిన్ రిలేషన్స్ అయినా లేదా డొమెస్టిక్ పాలసీస్ అయినా కూడా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనేది మా అభిప్రాయం. నేను అక్కడి నుంచి ఎక్కడ డివేట్ కావాల్సిన అవసరం నాకు లేదు. ప్రజలు నాకు ముఖ్యం. చాలా క్లియర్గా నేను ఏమంటున్నానంటే, ప్రపంచ దేశాలతో మనం డీల్ చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రధానంగా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ మిగతా అంశాలు డీల్ చేసుకుంటున్నప్పుడు, అది ఈ దేశ ప్రయోజనాలకు ఏం మేలు చేస్తున్న విషయం మీదే డిస్కషన్ కొనసాగాలి. ఫారిన్ పాలసీ అట్లే మేలు కావాలని మనం కోరుకోవాలి. అదే సందర్భంలో ఈరోజు చైనా భారతదేశంతో తగ్గి మాట్లాడడానికి ప్రధాన కారణం దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇండియన్ ఫారిన్ పాలసీ కానీ, ఇండియన్ డొమెస్టిక్ పాలసీ కానీ, ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారు వచ్చిన దగ్గర నుంచి తీసుకున్న రిఫార్మ్స్ కానీ, దాని ఆధారంగా వచ్చిన గొప్ప హ్యూమన్ రెవల్యూషన్ కానీ, హ్యూమన్ టెక్నాలజికల్ ఎక్స్పోర్ట్స్ చేసే శక్తి కానీ ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే, దేశంలో ఎన్ని రాజకీయ వివాదాలు ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు భారతదేశ ప్రయోజనాలే మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఈరోజు ఇండియా ఒక మార్కెట్, ప్రపంచంలో చాలా గొప్పగా మార్కెట్ ఉందన్న కోణంలో మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టా. మనం సోవియట్ యూనియన్లో కమ్యూనిజం పోయిన తర్వాత, అది ఓపెన్ మార్కెట్ అయిన తర్వాత ఎల్పిజి ఫినామినాలో మనం ఏదో చూపెట్టుకున్నాం. ఇంకా ఎల్పిజి ఫినామినాలో మార్కెటే బిగ్. ఇక్కడ ఈరోజు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా లేకున్నా ఇండియా అనేది ఎప్పుడు బిగ్ మార్కెట్ అయి ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి, అట్లాగే మన దగ్గర కూడా చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి. ఆ కోణంలో నీ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీలో నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన ఏ ఒక్క వ్యాఖ్యానం కూడా వెనుక తీసుకోవట్లేదు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. నేను నా దేశం మైండ్ సెట్తో మాట్లాడుతున్నాను సార్. నా మైండ్ సెట్ అంతా నా ఉద్యోగుల గురించి, నా రైతుల గురించి, ఈ దేశం గురించి, ఈ దేశ సౌభాగ్యం గురించి, సింధు నాగరికత గురించి, వర్ధిల్లిన గొప్ప నాగరికత, ఓరియంటల్ సొసైటీ సంబంధించిన నాగరికత కోణంలో మాట్లాడుతున్నాను. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా ఈరోజు టెక్నాలజికల్ రిచ్ ఉండొచ్చు, కానీ ఓరియంటల్ నాగరికత, సంస్కృతికి సంబంధించిన పరంపరలో ఇరాన్ కన్నా, భారతదేశం కన్నా, చైనా కన్నా అమెరికా చాలా వెనుకది. అంకుల్ శామ్స్ తోటి ఇంగ్లాండ్ నుంచి ఎవరైతే దుబ్బేసి అక్కడ నిర్మించారో వాళ్ళతో నిర్మించబడ్డది. నేనేమంటున్నానంటే, నువ్వు తలొగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు మనమే చూసుకుందాం సార్. ఇరాన్ ఉంది, మిలిటరీ పవర్ ఎక్కడ చూసినా కూడా అమెరికా ముందు ఇరాన్ నిలవలేదు. కానీ ఇరాన్ స్టాండ్గా అమెరికా అగైన్స్ నిలబడగలిగింది కదా, చైనా నిలబడగలిగింది కదా, చిన్న వియత్నాం అనే దేశం నిలబడగలిగింది కదా. వార్ ఇష్యూలో కానీ అమెరికా బెదిరింపులకు తొలగాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో నేను కల్లోల్ గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను. అప్డేట్ కాకుండా అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. అదే సందర్భంలో అమెరికా నిర్దేశానికి అనుగుణంగా, వాళ్ళు ఇచ్చిన పాలసీస్ అనుగుణంగా, ఇప్పుడు మనకి బిజినెస్ ట్రీటీ చూద్దాం మనం. అందులో వాళ్ళు ఫస్ట్ బైలేటరల్ అగ్రిమెంట్లో వచ్చిన అగ్రిమెంట్, వైట్ హౌస్ నుంచి వస్తున్న వైట్ పేపర్లో చెప్తున్న విషయాలు వేరు. కాబట్టి చాలా డివియేషన్ ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల కోసము, ఈ దేశం సమున్నతంగా నిలబడడం కోసము ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ కోరుకోవాలి తప్ప, ఒక దేశం యొక్క మైండ్ సెట్తో ఆలోచిస్తే మన దేశానికి సంబంధించిన ఫారెన్ పాలసీని నేషనల్ ఇంట్రెస్ట్లో కాపాడలేము అనేది అభిప్రాయం. 60-70 ఏళ్ళ చరిత్ర లేకుండా ఈరోజు మైటీ పవర్గా, వన్ ఆఫ్ ది మైటీ పవర్స్గా ఇండియా ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఈరోజు మార్కెట్ ఎకానమీలో చూసినా కూడా
అట్లాగే మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకున్నా కూడా ఒక వరల్డ్ లీడర్ ఎమర్జ్ కావడం వెనక కూడా 60 సంవత్సరాల చరిత్ర ఉన్నది. చరిత్ర మర్చిపోయి నేను గాల్లో నిలబడ్డాను, గాలిని తీసుకొచ్చి ఆకాశంలో పెట్టి అనుకోవడం అనేది అహంభావం అవుతుంది. రైట్, సమయం కూడా పూర్తిగా వస్తుంది. కన్నల్ రావు గారు కంక్లూడ్ చేస్తారు. నేను వారు కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్తున్నాను. అట్లీస్ట్ మీ ఓటు వాళ్ళని కనీసం నా థింక్ ట్యాంక్ 4-5 కలిపి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ గారి పక్కన పెట్టుకోమని చెప్పండి. కాస్త ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది. నేను అంటే పూర్తి పాజిటివ్ టోన్తో చెప్తున్నాను సార్. అంటే ఆయన చుట్టూ లేరని కాదు, సరిపోట్లా, కొంచెం ఆ ఎఫర్ట్ ఏదో మీరు చేయండి. డెఫినెట్లీ వీ డూ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. కన్నల్ రావు గారు, సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదో తక్కువ చేసేస్తున్నాం, మనం అమెరికాతో వెళ్ళటం అంత కరెక్ట్ కాదేమో. అయితే మళ్ళీ అదే సందర్భంలో ఆయన కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అప్లై, అన్ని సందర్భాల్లో కాదంటున్నారు. మీరేమంటారు? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. మనం ప్రస్తుతం ప్యాక్ సిలికాలో జాయిన్ అయినంత మాత్రాన వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒప్పుకోవాలనే లేదు. ప్రతిదీ ఇష్యూ బేస్లో మనం వాళ్ళకి దానికి అగ్రీ చేస్తాం. దాని తర్వాత ట్రేడ్ డీలింగ్స్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ జరుగుతాయి. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ప్రస్తుతం మనం ప్రాగ్మాటిక్గా వెళ్ళాలి కానీ ఏదో సావరానిటీ సరెండర్ చేసేస్తున్నాం అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఇంకా చూస్తే ఏంటంటే మనం ఏ రోజునైనా సరే, ఈ రోజున కాకపోతే రేపైనా సరే చైనాకి ఆపోజిట్ బ్లాక్ లో ఉంటాం తప్పితే కానీ చైనాతో ఉన్న బ్లాక్ లో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అది మనం గమనించాల్సింది. సో అందువల్ల నాకేమైనా అనిపిస్తుందంటే ప్యాక్ సిలికాలో జాయిన్ అవ్వడం ప్రస్తుతానికి చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోను ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలోనూ మనకి చాలా బాగుంది. చెప్పండి. సో థ్యాంక్ యూ కల్నల్ రావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, అండ్ అలాగే డాక్టర్ రియాజ్ గారు అండ్ డాక్టర్ వెంటపాటి పుల్లారావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో ప్యాక్స్ సిలికాలో అంటే ప్యాక్స్ అంటే లాటిన్ భాషలో శాంతి అని అర్థం. శాంతియుత పందాలో ఈ చిప్ టెక్నాలజీ తోటి అడ్వాన్స్ కావటం ఒక శతాబ్దం వెళ్ళిపోయింది. ఆయిల్ తోటి అలాగే స్టీల్ తోటి నడిచింది. ఈ శతాబ్దం ఇవాళ మొదలు కాబోతున్న శతాబ్దం అంటే 2020 నుంచి 26 నుంచి మొదలు కాబోతున్న శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, క్రిటికల్ మినరల్స్ ఇవి కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. మనం కూడా ఆ పరుగులో జాయిన్ కావాలి. జాయిన్ అయ్యాం. ఎర్లీగా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జాయిన్ అయి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. బట్ ఇప్పటికీ కూడా ఇంకా ఆలస్యం కాలేదు. ఒక బస్సు ఆల్రెడీ మిస్ అయ్యాం, రెండో బస్సు మిస్ కాకూడదు. కాబట్టి భారతదేశం ఈ ప్యాక్స్ సిలికా అగ్రిమెంట్ మీద ఆ కూటమిలో సంతకం చేసింది. అఫ్కోర్స్